జనవరి 5న సెన్సార్ ముందుకు వెళుతుందని భావించిన గౌతమిపుత్ర శాతకర్ణి అంతకు ముందే సెన్సార్ స్లాట్ బుక్ చేసుకుంటుంది. జనవరి 3న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోబోతుంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ ప్రకారం ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా రన్ టైంని చాలా క్రిస్ప్ చేసి 2 గంటల 12 నిమిషాలకు లాక్ చేశారు. ప్రస్తుతం VFX వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ రాగానే ప్రతి మీడియంని వాడుకుని భారీ ప్రమోషన్స్ చేస్తారట. అలాగే జనవరి 11న ఓవర్సీస్లో భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేశారట. ఈ సినిమాతో బాలయ్యకు అక్కడ కూడా మంచి మార్కెట్ ఓపెన్ అవుతుందని అందరి అంచనా. ఇక ఈ సినిమా తెలుగు చక్రవర్తికి సంబంధించిన చారిత్రక కథ కావడం, అతని కథ అందరికీ తెలిసేలా ఈ సినిమాని నిర్మించడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు దక్కే ఛాన్సెస్ ఉన్నాయట. ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకుంటున్నారు. ఖైదీ నెంబర్ 150 జనవరి 11న రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ మరుసటి రోజు శాతకర్ణి వచ్చేస్తున్నాడు. ఈ సంక్రాంతి సినీ లవర్స్కి నిజమైన పెద్ద పండుగ.